థ్యాంక్ యూ. అండ్ మీరు గోదావరోళ్ళు, సంక్రాంతి అంటే అక్కడే సూపర్. సో ఎలా చేసుకుంటారు అక్కడ? మాది చెప్పాను కదండి రాజమండ్రి అండి. చిన్నప్పటి నుంచి సంక్రాంతి, పెద్ద పండుగ, బొబ్బిళ్ళు, పొద్దున్నే భోగి మంటలు, పిండి వంటలు అవి ఎలా మర్చిపోతామండి. సంక్రాంతికి 2 రోజులు తినేసి 3వ రోజు పడుకుని మళ్ళీ మర్నాడు స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేది. సంక్రాంతి జీవితంలో ప్రతి ఒక్కరికి బాగా దగ్గరైన పండుగ అండి. ప్రతి పండుగ వెనకాల ఉన్న కారణం ఏంటంటే అందరూ కలిసి ఉండడం, అందరూ ఒకసారి కలుసుకోవడం. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకుని ఆ కాసేపు ఆ 3 రోజులు సరదాగా బావ, మామయ్య, అత్తయ్య, అక్క ఇలా అందరి చుట్టూ ఫ్రెండ్స్, సినిమాలు ఇవి అన్నీ మమేకమైపోయిన ఒక పండగ సంక్రాంతి. ప్రతి పండగను అలాగే చేసుకుంటాం. కానీ సంక్రాంతి అనేసరికి ప్రతి సంక్రాంతికి చిన్నప్పటి నుంచి అండి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున గారి సినిమాల కోసం ఎదురు చూడడం, పండగలు, భోగి మంటలు, వాళ్ళ పక్కనున్న దొంగలవన్నీ తెచ్చుకుని కాల్చేయడాలు, ఇవన్నీ అది ఎప్పటికీ అలా గుర్తుండిపోయే ఒక జ్ఞాపకం అండి సంక్రాంతి అనేది. ఈ తర్వాత తరాల వాళ్ళకు కూడా వాటిని సంక్రాంతి పండగ అందాన్ని, విశిష్టతని చాలా దగ్గర చేస్తూ ఈ ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా పిల్లలకి అలవాటు చేస్తున్నారు. అది చాలా సంతోషం అండి. ఇక్కడ కూడా చాలా చోట్ల చాలామంది పల్లెటూర్లకి వెళ్ళలేకపోయిన వాళ్ళకు కూడా ఐ థింక్ హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల అన్ని ఏదో ఈవెంట్స్ ద్వారా జరుగుతుందండి. ఆ విధంగా సంక్రాంతికి నేనైతే ఎదురు చూస్తున్నాను. అదే ముందు సంక్రాంతికి అయితే నేను ప్రతి ఏడాది ఎదురు చూస్తూ ఉంటాను. అంతే అండి. సంక్రాంతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకా గోడలు దూకి బ్లాక్ టికెట్లు కొనుక్కుని సినిమాలు చూడడం, అక్కడ దాకా వెళ్ళడం తప్ప. సంక్రాంతి అంటే ఒక సినిమా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. తప్పకుండా అండి, ఉంటుందండి, ఖచ్చితంగా సినిమాలు ఉంటాయి. అలాగే సినిమా మీద మక్కువ, ఇష్టం చిన్నప్పటి నుంచి పెరిగాయండి. మనకి సినిమా పండుగ అండి. సంక్రాంతి అనగానే ఏ పాట గుర్తొస్తుందండి? సంక్రాంతికి సంబంధించి చాలా పాటలు మనం చిన్నప్పటి నుండి వింటూ వచ్చాము. సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, ఆ పాట ఒకటి. సంక్రాంతి సందళ్ళే సంక్రాంతి సందళ్ళే, ఆ పాట. ఇంకా అరే నాకు సడన్ గుర్తురాట్లేదు. ఈ పాటలు అయితే బాగా చిన్నప్పటి నుంచి బాగా రోటి పడిన పాటలండి. సూపర్. అన్ని పాటలు అంటే ఆ పాటలు వింటూ పెరిగాము. అండ్ ప్రతి సంక్రాంతికి ఆ పాటలతో సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్